ఆజ్ఞ అతిక్రమమే పాపము. అయితే దేవుడు చెప్పుతున్నటువంటి మాటలను మనకు వినకపోవటమే అది అతిక్రమము. ఆ అతిక్రమము వలన దేవుడు ఏం చేయబడ్డాడంటే గాయపరచబడ్డాడు. ఆయన అతిక్రమముల నుంచి మనకు దూరం చేయటానికి ఆయన గాయపరచబడ్డాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే ఇక మీరు అతిక్రమములు చేయకూడదు అనే ఉద్దేశముతో ఆయన గాయపరచబడ్డాడు. దేవుని మాటలు చెబుతున్నప్పుడు దేవుని మాటలు వినాలే. ఆ మాటలు వినకుండా మనం జీవించకూడదు. ఎందుకంటే ఆ మాటల ద్వారానే మనము పవిత్రులుగా జీవిస్తాము. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అయితే ఒకవేళ నువ్వు అతిక్రమము చేస్తే ఆయన మహిమను నువ్వు పోగొట్టుకుంటావు. దేవుడు చెప్తున్నటువంటి మాట, అతిక్రమములో నువ్వు చేస్తే దేవుని మహిమను నువ్వు పోగొట్టుకుంటావంట. దేవుడు చెప్తున్నటువంటి మాట రోమా పుస్తకము 3వ అధ్యాయం 23వ వచనం. రోమా పుస్తకము 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదమును లేదు, ఏ భేదమును లేదు, అందరూ పాపమును చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎందుకు పొందలేకపోతున్నారంటే మీరు అతిక్రమము చేస్తున్నారు. దేవుడు చేయొద్దనే చెప్పినటువంటి ఆ పనులు మళ్ళీ చేస్తా ఉన్నారు. కాబట్టి ఆయన మహిమ నీకు దూరమైపోతుంది. ఆయన మహిమ అనగా పరిశుద్ధత, పరిపూర్ణ స్వభావము కలిగినటువంటిది. ఈ రోజు పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నావంటే కారణం ఏందో తెలుసా? నీవు అతిక్రమములో ఉన్నావు. ఆజ్ఞ అతిక్రమమే పాపమని దేవుడు చెప్తున్నాడు. దేవుని మాటలు వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైతే మీరు పాపములో పడిపోతున్నారంటే కారణం ఏందో తెలుసా? మీరు దేవుని మాటలు విని ఆ మాటలు అనుసారంగా మీరు పోవటం వలనే మీరు ఆ పాపములో పడుతున్నారు. కరెక్టే, కానీ దేవుని మహిమను పోగొట్టుకుంటున్నారు.